ఏదేమైనా స్టోరీ వెరైటీగా ఉంది, వాతావరణం రిఫ్రెషింగ్గా ఉంది. నటులందరూ, నటులే కాదు నటులు నటీమణులు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఇమిడిపోయారు. సో మొత్తం మీద నిజమైన కామెంట్ చేసేవాళ్ళు పర్వాలేదు బాగానే ఉందంటారు, ఈ మాత్రం చాలే అనుకున్న వాళ్ళు సూపర్ హిట్ అంటారు. మేము కొంచెం దురాశ పరులం కాబట్టి, సినిమా మీద ఇష్టం ఎక్కువ కాబట్టి ఈ మాత్రం కామెడీ సరిపోదని అనిపించింది అనుకోండి. ఎనీవే, ఒక క్లీన్ కామెడీ. అక్కడక్కడ ఆ రొమాన్స్కి సంబంధించిన అతి డైలాగ్స్ ఇవన్నీ కొన్ని కొంచెం ఓవర్గా అనిపించినా పర్లేదని సర్దుకుపోవచ్చు, నో ప్రాబ్లం. ఇక నెగిటివ్స్ మాటకొస్తే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నెగిటివ్స్ చెప్తామంటూ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారంటే అనకండి. ఈ సినిమా ప్రమోషన్స్ ఎంతో క్రియేటివ్గా ఉన్నాయి. అసలు వాటి వల్లే అందరూ థియేటర్స్కి వచ్చారు. ఆ క్రియేటివిటీ, ఆ కష్టం సినిమా స్టోరీలో చూపించాల్సింది, అది చూపించలేదు. క్రియేటివిటీ అంతా జనాన్ని థియేటర్కి రప్పించడానికే ఖర్చయిపోయినట్టు అనిపించింది మాకు. అలాగే సినిమాలో అవకాశం ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని, కొన్ని సీన్స్ని కరెక్ట్గా వాడుకోలేదు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వెంకటేష్ పిల్లల్లో ఒక క్యారెక్టర్ని మాత్రమే ఎలివేట్ చేశారు. మిగిలిన పిల్లలకు కూడా మేనరిజమ్స్ అవన్నీ కూడా పెట్టుంటే ఇంకా మరింత ఫన్ యాడ్ అయ్యేదని మా అభిప్రాయం. నానాయ్ ఏట్రా పిన్నొచ్చింది.